అందరికీ నమస్కారం అండ్ ఈరోజు మన యాన్యువల్ క్రైమ్ రివ్యూ స్టాటిస్టిక్స్ మీ మీడియా బంధువుల సమక్షంలో పెడుతున్నాం. మన జిల్లా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2024లో జరిగిన క్రైమ్ మన లాస్ట్ ఇయర్ 2023తో కంపేర్ చేసి కొన్ని స్టాటిస్టిక్స్ కూడా రెడీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి 2023 ఇయర్లో రిపోర్టెడ్ క్రైమ్ ఈ సంవత్సరం 15% ఇంక్రీజ్ అయినాయి. దాంట్లో లాస్ట్ ఇయర్ అన్ని హెడ్స్ని కలిపి 1580 కేసెస్ నమోదు అయినా ఈసారి దిస్ ఇయర్ అలోన్లో 1859 కేసెస్ రిపోర్ట్ అయినా, అది 15% ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్. ముఖ్యమైన అది ఎలక్షన్ ఇయర్ కాబట్టి కూడా కొన్ని కేసెస్ నమోదు అయినా, ఇంకా మనకి ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఎక్కువగా నమోదు అయినా. మిగతా మనకి డీటెయిల్స్ని చూస్తే బాడీలీ ఆఫెన్సెస్ మనకి జిల్లాలో జరిగిన ఈ సంవత్సరం అరౌండ్ 11.5% తగ్గించాం. సో 11.5% తగ్గించిన కేసు దాంట్లో ముఖ్యమైన మనకి మర్డర్ కేసెస్ తగ్గిపోయిన. లాస్ట్ ఇయర్ 29 కేసెస్ నమోదైనా, ఈ సంవత్సరం 26 కేసెస్ మాత్రమే జరిగిన మర్డర్ రిలేటెడ్. మనకి అన్ని హెడ్స్లో అటెంప్ట్ టు మర్డర్ కానీ, కల్పేబుల్ హోమోసైడ్ కానీ, సింపుల్ హర్ట్ కేసెస్ కానీ, గ్రీవియస్ హర్ట్ కేసెస్ అన్నీ కలిపి మనకి 11.5% కేసెస్ బాడీలీ ఆఫెన్సెస్లో తగ్గిపోయినా. ఓన్లీ మనకి దీంట్లో చూడడానికి విషయం ఏమున్నా, దాంట్లో మనకి రెస్పాన్స్ మిగతా కేసెస్ మిగతా డీటెయిల్స్ మీకు ఇస్తున్నాం, మీకు తెలిసిపోతున్నాయి ఈ నంబర్ ఆఫ్ బాడీలీ ఆఫెన్సెస్ ఎందుకు తగ్గిపోయినా. సో మనకి తెలిసిన ప్రకారంగా ఇప్పుడు దాకా డేటా అనాలిసిస్ చేసిన ప్రకారంగా మన తరపున వెంటనే రెస్పాండ్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా మనకి గ్రీవాన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి, గ్రీవాన్స్ కంప్లైంట్స్ వస్తున్నాయి, పిటిషన్స్ వస్తున్నాయి, తో పోలీస్ వెంటనే రెస్పాండ్ అవుతున్నాయి. నంబర్ 1. నంబర్ 2, విజిబుల్ పోలీసింగ్ అన్ని రకాలు ఎక్కువగా పెరిగిపోయినా. దాంట్లో విలేజ్ విజిట్స్, ఏరియా డామినేషన్ బై పోలీస్ పార్టీస్, అదేవిధంగా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పోలీస్ ప్రెజెన్స్, దీని తర్వాత మనకి 112 కాల్ రావచ్చు కానీ 100 డయల్ కాల్ రావచ్చు. దీనికి రెస్పాన్స్ కూడా వెంటనే జరుగుతున్నా కాబట్టి మనకి ఇది ఈ రిపోర్టెడ్ క్రైమ్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్లో 11.5% తగ్గిపోయినా. ప్రాపర్టీ ఆఫెన్సెస్లో కూడా అదే సమయంలో ఈ సంవత్సరం మనకి లాస్ట్ 2 ఇయర్స్లో కూడా కంపేర్ చేస్తే దిస్ ఇయర్ అలోన్ 52 కేసెస్ మాత్రం నమోదైన. లాస్ట్ ఇయర్ 65 కేసెస్ అండ్ దీని బిఫోర్ 2022లో 77 కేసెస్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్స్కి మన రిపోర్ట్ అయిన జిల్లాలో. దాంట్లో ఈ సంవత్సరం ఆర్డినరీ థెఫ్ట్ మనకి బైక్ థెఫ్ట్ రావచ్చు కానీ, ఆర్ అదర్ ఆటోమోటివ్ వెహికల్స్కి ఆర్ థెఫ్ట్ రావచ్చు, అది 35 కేసెస్ నమోదైన. లాస్ట్ ఇయర్ 37 కేసెస్ నమోదైన, దీని బిఫోర్ 45 కేసెస్ నమోదైన. ఈ రకాల అన్ని హెడ్స్లో కూడా మర్డర్ ఫర్ గెయిన్, డకాయిటీ, రాబరీ, హెచ్బి బై డే, హెచ్బి బై నైట్ అన్ని హెడ్స్లో మనకి డిక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగినాయి. సో అది ఆల్రెడీ మీకు చెప్పినాం, ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ కానీ బాడీలీ ఆఫెన్సెస్ ఎప్పుడైనా పోలీస్ ప్రెజెన్స్ అండ్ రెస్పాన్స్ ఫాస్ట్గా అవుతున్నాయి. దీంతో సహా అవేర్నెస్ ఎప్పుడైనా ఎక్కువ జరుగుతున్నాయి అప్పుడు ఆఫెన్సెస్ తగ్గుతున్నాయి. సో మనకి ఇది పోలీస్ పర్ఫార్మెన్స్ ప్రకారంగా చూస్తే ఇది ప్రాపర్టీ ఆఫెన్సెస్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ మనకి డిటెక్షన్ రేట్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిన ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనకి మొత్తం ఇయర్ కలిపి 52% డిటెక్షన్ రేట్ ఉన్నాయి. ఈ సంవత్సరం మనకి 31% వరకు ఉన్నాయి. మనకి దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఉన్నాయి. డిటెక్షన్ రేట్ కూడా ఇంక్రీజ్ చేయాలి, ఎస్పెషల్గా ఈ ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్ అండ్ హెచ్బి బై నైట్ ఆర్ హెచ్బి బై డే కేసెస్ మన జిల్లాలో జరిగిన దానిలో మనకి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఉన్నాయి. కేసెస్ని డిటెక్ట్ 1-2 కేసెస్ మాత్రమే జరిగిన హెచ్బి బై డే అండ్ హెచ్బి బై నైట్. అప్పుడు కూడా ఖచ్చితంగా మనకి క్రైమ్ టీమ్స్ జిల్లాలో తిరిగి పక్కన జిల్లా వాళ్ళు కానీ ఆర్ పక్కన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటే వాళ్ళు ప్రాపర్టీ ఆఫెండర్స్ పైన నిఘా పెట్టి ఆ క్లూజ్ మనకి ఇప్పుడు దాకా క్రైమ్ సీన్లో దొరికిన దాంతో మ్యాచ్ చేసి అప్పుడు దీన్ని కూడా డిటెక్ట్ చేయాల్సిన ఉన్నాయి. ఫర్దర్గా మన జిల్లాలో లాస్ట్ ఇయర్లో రిపోర్టెడ్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఈ సంవత్సరం రిపోర్టెడ్ రోడ్ యాక్సిడెంట్స్లో 6.9% ఇంక్రీజ్ అయినాయి. సో ఈ విషయంలో మనకి ఆల్రెడీ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. ఎందుకు ఈ నంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ మనకి పెరిగిపోయినా 2-3 విషయం అందరికీ తెలుసునే. ఇప్పుడు మన నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒకటి. రెండోది ఈ జిల్లాలో
మనకి ఎన్ఫోర్స్మెంట్ ప్రకారంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. బట్ పబ్లిక్ ఆ రియలైజేషన్ ఆఫ్ రోడ్ మనకి ఫైన్స్ ఏమైనా చేస్తున్నా దీనికి చాలా తక్కువగా రియలైజేషన్. కాబట్టి అన్ని SHOస్ని ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిన ప్రతి క్రైమ్ మీటింగ్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం దట్ ఆ రియలైజేషన్ ఆఫ్ ఫైన్స్ MV ఫైన్స్ మనం ఏమైనా వేస్తున్నాం దీనికి రియలైజేషన్ కొద్దిగా పెరగాలి. అప్పుడు మాత్రమే కొద్దిగా డెటరెంట్గా కొద్దిగా భయంగా వస్తున్నాయి దట్ పోలీస్ యాక్షన్ తీసుకుంటున్నాయి. సో అది చేయాల్సిన ఉన్నాయి. అప్పుడు ఈ కేసెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా తగ్గుతున్నాయి. దీంతో సహా మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ అవేర్నెస్ కూడా ఎక్కడైనా మనకి చేయాల్సిన ఉన్నాయి అది చేయగలుగుతున్నాం. సో దీనికోసం SDPOస్ని కూడా SICIస్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఎస్పెషల్గా మన జిల్లాలో హెల్మెట్ అండ్ ఈ ఎక్కువగా ఓవర్లోడింగ్ ఆఫ్ వెహికల్స్ ఇంటీరియర్ ప్రాంతంలో జరుగుతున్న దీనిపైన వాళ్ళు ఫోకస్ చేయాల్సిన ఉన్నాయి. దీనికోసం ఆల్రెడీ లాస్ట్ 3-4 మంత్స్లో 4-5 మంత్స్లో మనకి ఆటో యూనియన్ అదేవిధంగా జీప్ యూనియన్స్తో కూడా మాట్లాడ జరిగినాయి. మన రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కూడా వాళ్ళు సుమారుగా ప్రతి యూనియన్ నుండి పార్టిసిపేషన్ పెరిగిపోయినాయి. సో కొన్ని రోజుల్లో మేబీ నెక్స్ట్ ఇయర్ మనకి ఈ రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి. ఫర్దర్గా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ హెడ్లో చూస్తే సో మనకి ఈ సంవత్సరం 106 కేసెస్ రిపోర్ట్ అయినా, లాస్ట్ ఇయర్ 140 కేసెస్ నమోదైనా. సో ఈ 24.2% మనకి రిడక్షన్ ఇన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరిగిన మహిళా పైన దాడి జరుగుతున్న కేసెస్లో 24.2% కేసెస్ తగ్గిపోయినా. ఇది మనకి చాలా మంచి అచీవ్మెంట్. ఎందుకంటే ఇంటీరియర్ ప్రాంతంలో ఎస్పెషల్గా ఈ రకాల క్రైమ్ జరిగితే మనకి పోలీస్ పర్ఫార్మెన్స్ అన్ని రకాల క్వశ్చనబుల్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు కూడా మనకి రీసెంట్ టైమ్స్లో కూడా మనకి కేసెస్ చూస్తే అన్ని కేసెస్లో మనకి క్రైమ్ హెడ్ వైజ్ కూడా వెళ్తే డౌరీ డెత్స్ ఈ సంవత్సరం 0, లాస్ట్ ఇయర్ 2 కేసెస్ నమోదైనా. సో దాంట్లో మన ముఖ్యమైన అచీవ్మెంట్ GMSKs అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనకి జరుగుతున్నాయి. అది చాలా ఇంపార్టెంట్ మనకి రోల్ ప్లే చేసిన ఈ సచివాలయ ఎంప్లాయీస్ని అక్కడ విలేజ్ విజిట్కి పంపడం, అదేవిధంగా పోలీస్ తరఫున చిన్న చిన్న కంప్లైంట్స్ డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి వచ్చిన దీనికి వెంటనే మన తరఫున రెస్పాండ్ అయ్యి హస్బెండ్ వైఫ్ని పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళని అవేర్నెస్ చేయాలి చట్ట ప్రకారంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ బాధ్యత ఏమి ఉంటున్నాయి అన్నీ చెప్పడం తర్వాత ఈ రిజల్ట్స్ మనకి వచ్చినాయి. మనకి రేప్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 14 నమోదైన, ఈ సంవత్సరం 8 కేసెస్ వచ్చినాయి. ఎట్లాగా దాంట్లో ఈ సంవత్సరం అటెంప్ట్ టు రేప్ 0, పాక్సో కేసెస్లో 15 కేసెస్ నమోదైన. ఈ పాక్సో కేసెస్ లాస్ట్ ఇయర్ 16, ఈ సంవత్సరం 15. ఈ పాక్సో కేసెస్లో మనకి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇంటీరియర్ ప్రాంతంలో ప్రతి గిరిజన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పంపిస్తున్నారు. ఆ హాస్టల్స్లో ఉంటే సమయంలో సూపర్విజన్ ఆఫ్ హాస్టల్ వార్డెన్ సంబంధించి హాస్టల్ టీచర్స్ సంబంధించి కొద్దిగా అవేర్నెస్ పెరిగిపోవాలి. మన తరఫున పోలీస్ తరఫున కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఈ విషయంలో జరుగుతున్నాయి. ఆ ప్రోగ్రామ్స్కి రిజల్ట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో వస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినా కాబట్టి కొద్ది టైం పడుతున్నాయి. ఇనిషియల్ ఆ టైం ప్రకారంగా ఈ ప్రాబ్లమ్స్ని మనకి వెంటనే సాల్వ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఈ పాక్సోస్ కేసెస్లో కూడా కొన్ని నాన్ గ్రేవ్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో మనకి ఈ సంవత్సరం అలోన్ మనకి లాస్ట్ ఇయర్ 5 కేసెస్ నమోదైనా, ఈ సంవత్సరం 10 కేసెస్ నమోదైనా. సో మన ముఖ్యమైన ఈ పాక్సో రిలేటెడ్ కేసెస్లో చేయాల్సిన పని ఈ వార్డన్స్, స్కూల్ టీచర్స్ అండ్ వాళ్ళతో మీటింగ్ చేయాలి. అండ్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇప్పుడు ఎనీవే ప్రభుత్వం కూడా అది ఇనిషియేట్ చేయాలి. సో ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం దృష్టి కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసెస్ మనకి నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. దెన్ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్లో చాలా మంచి మనకి రిజల్ట్స్ వచ్చిన. లాస్ట్ ఇయర్ 39 కేసెస్ వచ్చిన, ఈ సంవత్సరం 18 కేసెస్ మాత్రమే మనకి రిపోర్ట్ వచ్చిన. సో 24.2% రిడక్షన్ మహిళా పైన దాడి చేసిన కేసెస్లో, అది మన జిల్లాలో మంచి అచీవ్మెంట్. అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసెస్లో మనకి మంచి మంచి కన్విక్షన్స్ కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం మనకి 2 కేసెస్లో అలోన్, 3 కేసెస్లో అలోన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసెస్ కూడా జరిగినాయి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ సంబంధించి కేసెస్ కూడా ఉన్నాయి. దాంట్లో చింతూరు PS నుండి ఉన్నాయి, పెద్దబాయిలు PS కూడా ఉన్నాయి, అండ్ అన్నవరం PS కూడా దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగిన కోర్టు తరపున. అదేవిధంగా మనకి
కోర్టు తరపున ఇంకా 25 years, అది కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాబట్టి అది ఒక రాజగుమంకి కేసు. ఇంకా టోటల్ 8 కేసెస్లో మంచి పనిష్మెంట్స్ ఇవ్వడం జరిగిన కోర్ట్స్ తరపున. సో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వెళ్తే అండ్ ఫాలో అప్ మనకి ఈ జిల్లాలో కొద్దిగా పెరిగిపోయినా ఫర్దర్గా మనకి ఇంప్రూవ్ చేయాల్సిన ఉన్నాయి. మన జిల్లాలో ఇన్ఛార్జ్ కోర్ట్స్ ఈ 5 కోర్ట్స్ ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ జడ్జెస్తో నడుస్తున్నాయి కాబట్టి మన కేసెస్ ఇంత స్పీడ్గా ట్రయల్ జరగలేకపోతున్నాయి. సో మనకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జడ్జెస్తో, వాళ్ళు ఇంపార్టెంట్ ఈ స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ని కొద్దిగా ప్రయారిటీలో తీసుకోవచ్చు. ఫర్దర్గా SC/ST సెక్షన్స్లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసెస్లో మనకి ఈ సంవత్సరం 5% కేసెస్ ఎక్కువగా నమోదైన, దాంట్లో 1 కేసు ఎక్స్ట్రా కాబట్టి లాస్ట్ ఇయర్ 19 కేసెస్ నమోదైన, దిస్ ఇయర్ 20 కేసెస్ నమోదైన. సో ఆల్మోస్ట్ సిమిలర్ నంబర్ ఆఫ్ కేసెస్, బట్ స్టిల్ SC/ST కేసెస్లో మనకి ఈ జిల్లాలో అన్ని ట్రైబల్ ప్రాంతం కాబట్టి అక్కడికి కూడా ఈ కేసెస్ నమోదైతే ఖచ్చితంగా మనకి ఈ ఏరియాలో ఎక్కువగా మనకి అవేర్నెస్తో సహా వెంటనే ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయాల్సిన ఉన్నాయి. ఇప్పుడు కూడా మన చట్ట ప్రకారంగా వెంటనే మనకి 60 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఓన్లీ 1 or 2 కేసెస్లో మనకి అటువంటి కోర్టు స్టే కానీ ఆర్ వేరే రీజన్స్తో మనకి కేస్ ఇన్వెస్టిగేషన్ ఫైనలైజేషన్ కొద్దిగా 1 or 2 weeksతో లేట్ అవుతున్నాయి. అదర్వైజ్ మనకి టైం పీరియడ్తో జరుగుతున్నాయి. దీన్ని కూడా కొద్దిగా ఫాస్ట్గా చేస్తే ఆ డిటరెంట్గా మనకి నెక్స్ట్ ఇయర్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సైబర్ నేరాల ప్రకారంగా ఈ సంవత్సరం మనకి 61.7% ఇంక్రీజ్ అయిన నమోదే కేసెస్. సో విదిన్ దిస్ ఇయర్ అలోన్ ఎస్పెషలీ లాస్ట్ 6 monthsలో 61.7% ఈ కేసెస్ ఇంక్రీజ్ అయిన ముఖ్యమైన రీజన్ మనకి 1930 మనకి టోల్ ఫ్రీ నంబర్, దీనిపైన ఇప్పుడు ఈ లాస్ట్ 6 monthsలో జరిగిన అవేర్నెస్ తర్వాత ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఎప్పుడైనా మనకి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, డబ్బులు వాళ్ళకి ఫ్రీజ్ అవుతున్నాయి, పోలీస్ తరఫున కూడా కేసెస్ వెంటనే నమోదవుతున్నాయి. పాత అఫెండర్స్ని ఎవరైనా ప్రీవియస్ కేసెస్లో వేరే జిల్లాలో కానీ భారత రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాంతంలో వాళ్ళపైన నమోదై ఉంటాయి కేసెస్ని మనకి టేకప్ చేసి వాళ్ళపైన PT వారెంట్ ఫైల్ చేసి ఆ కేసెస్ని ఖచ్చితంగా లాజికల్గా ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయడం జరుగుతున్నాయి. సో దిస్ ఇయర్ అలోన్ 61.7% ఇన్ సైబర్ క్రైమ్ మనకి రిపోర్ట్ అయిన, దాంట్లో సోషల్ మీడియాలో జరుగుతున్న అబ్యూస్ కేసెస్ కూడా చాలా పెరిగినాయి. సో సోషల్ మీడియాలో అబ్యూస్ జరిగిన కేసెస్ లాస్ట్ ఇయర్ 0, దిస్ ఇయర్ అలోన్ 13 కేసెస్ నమోదైన. సో ప్రభుత్వం తరపున అండ్ చట్ట ప్రకారంగా మనకి వెళ్తే ఇప్పుడు దీనిపైన ఈ అబ్యూజివ్ మనకి ఈ థింకింగ్ అయిపోయిన సొసైటీలో దీనిపైన కూడా కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ప్రతి విలేజ్లో ప్రతి హాస్టల్స్కి ఆర్ స్కూల్స్కి విజిట్ చేసిన సమయంలో ఎస్పెషలీ మహిళని అదేవిధంగా గర్ల్ చైల్డ్ని అవేర్నెస్ ఇవ్వడం జరుగుతున్నాయి. వాళ్ళు కూడా భయం లేకుండా పోలీస్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో 1930 కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, అదర్వైజ్ పోలీస్ స్టేషన్లో నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనకి కంప్లైంట్ ఇవ్వచ్చు. చీటింగ్ కేసెస్ కూడా మనకి ఈ సంవత్సరం చూస్తే సో 10.8% తగ్గిపోయిన. లాస్ట్ ఇయర్ 37 కేసెస్ నమోదైన, దిస్ ఇయర్ 33 కేసెస్ నమోదైన. చీటింగ్ కేసెస్లో మనకి ఎకనామిక్ ఆఫెన్సెస్ కేసెస్ మాత్రమే చూస్తున్నాం. సో దాంట్లో ఏమైనా డబ్బులు పోయినా మనిషితో ఫిజికల్గా, నాట్ సోషల్ మీడియాలో ఆర్ సైబర్ క్రైమ్లో కాదు, మామూలుగా ఏమైనా జాబ్ ఫ్రాడ్లో కానీ ఫలానా రీజన్తో డబ్బులు పోయినా ఆర్ ఒక మనిషికి ల్యాండ్ రికార్డ్స్ని ఫోర్జరీ చేయడం జరిగిన ఆర్ వేరే రికార్డ్స్ని ఫోర్జరీ చేసి అది చీటింగ్ జరిగిన, ఆ దీంట్లో కూడా ఈ సంవత్సరం కొద్దిగా 10.8% తగ్గిపోయినా. ఇప్పుడు కూడా ఈ విషయంలో మనకి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఉన్నాయి. ఎందుకంటే ఇది గిరిజన ప్రాంతంలో వాళ్ళకి వస్తున్న జీతం ఆల్రెడీ చాలా తక్కువగా ఉంటున్నాయి. సో దాంట్లో కూడా ఏమైనా మనిషి మోసం చేస్తే వాళ్ళకి మొత్తం లైఫ్లో సేవింగ్స్ కానీ ఆర్ అప్పుడు డే టు డే బేసిస్లో వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటున్నాయి, హెల్త్ కోసం కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ, ట్రావెల్ కోసం కానీ, బట్టలు ఆర్ అదర్ ఎక్స్పెండిచర్స్ కానీ అది హామ్ అవుతున్న. దీనికోసం కూడా మన తరపున స్పెషల్గా అవేర్నెస్ డ్రైవ్స్ చేయాల్సిన ఉన్నాయి.
ఇప్పుడు కూడా పోలీస్ తరపున రెస్పాన్స్ మంచిగా ఉన్నాయి, కొద్ది తగ్గిన, బట్ స్టిల్ వాళ్ళని ఎవరైనా ఈ జాబ్ ఆపర్చునిటీస్ కోసం పిల్లల్ని మోసం చేసే వాళ్ళ విషయంలో అదేవిధంగా ఏమైనా డాక్యుమెంట్స్ ఫార్జ్ అవుతుందో పోలీస్ తరఫున వెంటనే రెస్పాండ్ అవుతూ ఈ యాక్టివిటీస్ కొద్దిగా తగ్గుతున్నాయి. అదర్ ఆఫెన్సెస్లో మనకి జిల్లాలో జరుగుతున్న దాంట్లో 50.9% డిక్రీజ్ అయింది. అదర్ ఆఫెన్సెస్లో ఈ మనకి యానిమల్ ఆర్ స్పెషల్ లాస్లో జరుగుతున్న కేసెస్ ఆర్ ఈ గ్యాంబ్లింగ్ రిలేటెడ్ కేసెస్ అన్ని పాయింట్లు కన్సిడర్ చేస్తే అరౌండ్ 50% మనకి రిడక్షన్ అయింది. ఎన్డీపీఎస్ కేసెస్లో మాత్రం మనకి చూస్తే 15.4% ఇంక్రీజ్ అయిందా. ఆల్రెడీ మన బేస్ లాస్ట్ ఇయర్ 263 కేసెస్ నమోదైన, దిస్ ఇయర్ 311 కేసెస్ నమోదైన. సో 15% అది ఇంక్రీజ్, ఇది చాలా ఎక్కువ నంబర్. ఆల్రెడీ బేస్ ఎక్కువగా ఉంటే కాబట్టి 263 నంబర్ చాలా తక్కువ కాదు. సో ఈ 311 కేసెస్ ఈ సంవత్సరం నమోదైన, అది క్లియర్గా మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి దట్ ఇప్పుడు కూడా ఈ జిల్లాలో కొద్దిగా మనకి ఈ ఎన్డీపీఎస్ సమస్య కల్టివేషన్తో సహా పెడ్లింగ్ యాక్టివిటీని కూడా మనకి ఫర్దర్గా మనకి టేకప్ చేయాల్సిన ఉన్నాయి. మనకి గాంజా కల్టివేషన్ విషయం మాత్రం చూస్తే సో మనకి లాస్ట్ ఇయర్ గాంజా డిస్ట్రక్షన్, క్రాప్ డిస్ట్రక్షన్ సంబంధించి 347.5 ఏకర్స్ గాంజా కల్టివేషన్ మన తరఫున డిటెక్ట్ చేసి దీన్ని ధ్వంసం చేయడం జరిగిన. ఈ సంవత్సరం మనకి శాటిలైట్ డేటా వచ్చిన ముందుగా మనకి జరిగిన ప్రోగ్రామ్ దాంట్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం కానీ ఆర్ డ్రోన్ సర్వే చేయడం జరిగిన. దీంతో ఇప్పుడు దాకా 58.9 ఏకర్స్ గాంజా మన తరపున డిటెక్ట్ చేసి దీన్ని ధ్వంసం చేయడం జరిగిన. మీడియా బంధువులు ఇప్పుడు మీరు ఉంటారు కాబట్టి ఆల్రెడీ మన తరపున మనకి అడ్రిన్ డేటా ఎన్సీఆర్బి నుండి వచ్చిన దాంట్లో కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చిన పాయింట్స్తో ఈ సంవత్సరం 10% పాయింట్ మాత్రమే మనకి సస్పెక్టెడ్ గాంజా కల్టివేషన్ పాయింట్స్ వచ్చిన. సో మన తరపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ డ్రోన్ సర్వే కానీ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం జరిగిన, దీనికి చాలా ఎక్కువ ఇంపాక్ట్ వచ్చిన. సో లాస్ట్ ఇయర్ 347 ఏకర్, దిస్ ఇయర్ ఎప్పుడు దాకా డిటెక్ట్ అయిన 58%. మనకి ఇంకా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్లో మిగిలిన ఏమైనా చిన్న ఏరియాస్లో ఉన్నా ఆర్ అడ్రిన్లో వచ్చిన డేటా ప్రకారంగా వెళ్తే సో మేబీ దీనికి అరౌండ్ 20% మాత్రం మనకి డిటెక్ట్ రావచ్చు. సో 58% మేబీ ఇట్ కమ్స్ టు 58 ఏకర్స్ ఎప్పుడు దాకా డిస్ట్రక్షన్ అయిందా, ఎప్పుడు మేబీ అనదర్ 20-30 ఉండొచ్చు. సో దిస్ ఇయర్ వీఆర్ కంఫర్టబుల్ దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్ ఒక స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తే సరిగా మనకి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఫర్దర్గా ఈ ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్లో మనకి డేటాని చూస్తే లాస్ట్ ఇయర్ 10,291 బెనిఫిషరీ, దిస్ ఇయర్ 10,817 పర్సన్స్ని బెనిఫిషరీస్గా ఉన్నాయి ఆల్టర్నేటివ్ క్రాప్స్లో. సో ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్లో మనకి స్పెషల్ ఫోకస్ ఈ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ప్రాంతంలో ఈ గాంజాయి కల్టివేషన్ ఎక్కడైనా జరుగుతున్నాయి దీన్ని డిటెక్ట్ చేసి దాని ప్రాంతంలో ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిన. దాంట్లో మన తరపున టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి డ్రోన్ సర్వే, రెండోది మన తరపున శాటిలైట్ డేటాని అనలైజ్ చేసి టైమ్ ల్యాబ్స్ అనాలిసిస్ దీన్ని చెప్తున్నాయి. టైమ్ ల్యాబ్స్ అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ డేటా దీన్ని చేసి అదేవిధంగా ఎన్సీబీ ఇచ్చిన డేటాని స్టడీ చేస్తే అది ఏమేం ప్రాంతంలో గాంజాయి గతంలో లాస్ట్ 5-6 ఇయర్స్లో ఎక్కడైనా జరిగిన ఆ విలేజెస్ని ఐడెంటిఫై చేసి కేసెస్ కాకుండా అది ఈ ప్రాంతంలో ఎక్కడైనా గాంజాయి జరిగినా మనకి శాటిలైట్ ఇమేజ్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని డిటెక్ట్ చేసి అక్కడికి ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి అక్కడ పైన ఈ ప్రాంతంలో ఈ గాంజాయిని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిన. మన తరపున హిస్టరీ షీట్స్ కూడా ఎక్కువగా ఓపెన్ చేయడం జరుగుతున్నాయి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాస్ట్ ఇయర్ ఏమైనా జరిగిన 254, దిస్ ఇయర్ ఇప్పుడు దాకా 506 ఆల్రెడీ జరిగినాయి. సో దాంట్లో నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ కూడా ఇప్పుడు 24,104
45% పై వరకు అవేర్నెస్ క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు నేను చెప్పిన 15% ఇంక్రీజ్ అయిన. దెన్ గాంజా మనకి సీజర్ కూడా ఈ సంవత్సరం పెరిగిన. సో లాస్ట్ ఇయర్ 20,899 గాంజా సీజర్ చేయడం జరిగిన. దిస్ ఇయర్ అలోన్ 23,256 కిలోగ్రామ్స్ ఆఫ్ గాంజా సీజర్ చేయడం జరిగిన. దీనికి ముఖ్యమైన రీజన్ మల్టిపుల్ ప్లేసెస్లో మనకి చెక్ పోస్ట్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన 5 చెక్ పోస్ట్ ఉన్నాయి. దిస్ ఇయర్ 9 చెక్ పోస్ట్ పెట్టడం జరిగిన. దీంతో సహా ప్రతి చెక్ పోస్ట్కి మన సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగిన. సో ఏమైనా వెహికల్ అటువైపు వెళ్ళిపోవచ్చు, దీన్ని కూడా తర్వాత కూడా ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఏ రూట్ తీసుకొచ్చినా. సో ఎట్లాగా మనకి ఎవిడెన్స్ ప్రకారంగా అండ్ సీసీటీవీ కెమెరాస్కి ప్రతి చెక్ పోస్ట్కి పెట్టి అన్ని అక్కడే మనకి టైం టు టైం వెహికల్ చెకింగ్ ఎలా జరుగుతున్నాయి, పోలీస్ అలర్ట్గా ఉన్నాయా లేదా దీన్ని కూడా చూడడం జరుగుతున్నాయి. ప్రతి ఎస్హెచ్ఓ దీన్ని మానిటర్ చేస్తున్నాయి. కొన్ని రోజులు అది కూడా సెంట్రలైజ్గా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు పెట్టి సెంట్రలైజ్గా కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతున్నాయి. సో అది కూడా మనకి నెక్స్ట్ ఇయర్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి మొత్తం ఏరియాలో సీసీటీవీ కెమెరాస్ని ఎక్కడెక్కడైనా ఉన్నా దీన్ని మానిటర్ కోసం. సో ఆల్రెడీ ఈ సీసీటీవీ కెమెరాస్ విషయంలో ఆల్రెడీ ఎస్హెచ్ఓస్ అండ్ ఎస్డిపిఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిన. ఇప్పుడు మన జిల్లాలో నియర్లీ 300 వరకు 259 వరకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ప్రతి కెమెరాని కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో మనకి గూగుల్ మ్యాప్స్లో ప్లాట్ చేయడం జరిగిన. ఈ కెమెరాస్తో సహా ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఇంపార్టెంట్ డెస్టినేషన్స్లో అరకు రావచ్చు కానీ, అనంతగిరి, రంపచోడవరం, మారేడుమల్లి, అడ్డాటిగ్లా కానీ ఆర్ చింతపల్లి అటువైపు ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇంపార్టెంట్ మార్కెట్ ఏరియాస్లో ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టి ప్రతి పాయింట్ని మనకి ఒక సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ కోసం అక్కడి ఈ ప్రాంతంలో కొద్ది పబ్లిక్ని కూడా మోటివేట్ చేయడం జరుగుతున్నాయి. ఫర్దర్గా మిస్సింగ్ కేసెస్లో ఈ సంవత్సరం మనకి 17.6% కేసెస్ పెరిగిపోయినాయి. మిస్సింగ్ కేసెస్లో లాస్ట్ ఇయర్ 70 కేసెస్ నమోదైన, ఈ సంవత్సరం 85 కేసెస్ అయినాయి. ఈ సంవత్సరం మనకి రిపోర్టెడ్ అయిన ఈ 85 కేసెస్లో మనకి ముఖ్యమైన మెయిన్ మిస్సింగ్ కేసెస్ అన్ని డిటెక్ట్ అయినా. ఇన్ఫ్యాక్ట్ పాత కేసెస్ ఏమైనా డిటెక్ట్ ఉన్నా దీన్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగిన. ఇంకా మనకి ఫోకస్ చేయాల్సిన ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో. ఈ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ మనకి ఇప్పుడు ప్రాంతంలో స్పెషల్గా జిఎంఎస్కేస్ తరపున అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం, పోలీస్ స్టేషన్లో వెంటనే కంప్లైంట్ని రెస్పాండ్ రావచ్చు, దీని తర్వాత కూడా నమోదే అవుతున్నాయి. దీనికి ఒక రీజన్ మనకి ఇప్పుడు దాకా ఈ నమోదైన కేసెస్ని కేస్ బై కేస్ స్టడీ తెలిసిన ప్రకారంగా ఇప్పుడు కూడా కొద్దిగా మనకి ఫ్యామిలీస్ని అవేర్నెస్ పెట్టుకోవాలి. ఎకనామిక్ రీజన్స్తో హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏమైనా గొడవ జరుగుతున్నా దీన్ని కొద్దిగా తగ్గించాల్సిన ఉన్నాయి. ఇంకా కొంతమంది హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎకనామిక్ రీజన్స్తో జరుగుతున్నాయితో సహా అది లిక్కర్ సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని డ్రింకింగ్ హ్యాబిట్ వాళ్ళు హస్బెండ్స్ అమ్మాయిని అది వాళ్ళపైన దాడి చేయడం ఇది జరుగుతున్నాయి. సో అది కూడా మనకి చూసుకోవాలి విషయం. సో ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో ముఖ్యమైన అదే 2 రీజన్స్ మనకి తెలిసిన వాళ్ళు హస్బెండ్ని వదిలేసి వేరే మనిషితో సహా వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇమీడియట్గా వాళ్ళు హస్బెండ్ని కూడా చెప్పిస్తున్నాయి దట్ వీఆర్ గోయింగ్ విత్ సో అండ్ సో పర్సన్. సో అది కూడా జరిగిన. ఓన్లీ దట్ వీ హ్యావ్ టు ట్రేస్ దెమ్ అండ్ చట్ట ప్రకారం మనకి క్లోజ్ చేయాల్సిన ఉన్నాయి. సో వీ విల్ క్లోజ్ దీస్ కేసెస్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగినాయి. ఎన్ఫోర్స్మెంట్ ప్రకారంగా ఆల్రెడీ మీకు చెప్పాము. మనకి ఈ ప్రాంతంలో రియలైజేషన్ కొద్దిగా మనకి ఇంక్రీజ్ చేయాల్సిన ఉందా, ఎస్పెషల్లీ ఎంబీ యాక్ట్ విషయంలో. గ్యాంబ్లింగ్ యాక్ట్ సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ 49 కేసెస్ నమోదైనా, దిస్ ఇయర్ 83 కేసెస్ నమోదైనా. సో గ్యాంబ్లింగ్ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా పోలీస్ ఎక్కువగా ఫోకస్ చేసి హ్యాబిచువల్ గ్యాంబ్లింగ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళపైన షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళని స్పెషల్లీ బైండ్ ఓవర్ చేయడం, అదర్వైజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫార్మ్ చేసి దట్ ఫలానా పర్సన్ మీ వాళ్ళు
గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా వాళ్ళు బిహేవియర్ని ఆల్టర్ చేయాలి. దీనికోసం కూడా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫార్మ్ చేయడం జరుగుతున్నాయి. ఫర్దర్గా దిస్ ఇయర్ మనకి ఆల్రెడీ మీకు చెప్పినాం, మనకి లాస్ట్ ఇయర్తో ఇప్పుడు కంపేర్ చేస్తే 5 కోర్ట్స్ ఇప్పుడు కూడా వేకేట్ ఉన్నాయి. సో దీని కారణం కూడా మనకి అప్పుడు కేసెస్ చాలా పీటీలో రాలేకపోతున్నాయి. సో దీని కారణంతో మనకు కూడా కొన్ని కేసెస్ మనకి స్పీడ్గా ట్రయల్ జరగట్లేకపోతున్నాయి. ఇదే ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ దాంట్లో ముఖ్యమైన మనకి లోక్ అదాలత్ డిస్పోజల్ 14.3% తగ్గిపోయినాయి. సో ఈ ప్రాంతంలో స్మాల్ కేసెస్ ఇప్పుడు నమోదు అవుతున్నాయి. ఆల్ కంపౌండేబుల్ సెక్షన్స్ ఉంటున్నాయి. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మన తరఫున కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో ఫర్దర్గా అన్ని జడ్జెస్తో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిన, వాళ్ళు ఎస్పెషల్లీ లోక్ అదాలత్లో ఎక్కువ నెంబర్స్లో కేసెస్ని కన్సిడర్ చేసి సో దట్ మనకి ట్రయల్ కాస్ట్ విక్టిమ్కి తగ్గిపోవాలి. ఎప్పుడైనా ఈ ట్రయల్ లాంగ్గా అయిపోతున్న విక్టిమ్కి ఫర్దర్గా ఆ కాస్ట్ ఆఫ్ జస్టిస్ పెరిగిపోతున్నాయి. సో దీన్ని తగ్గించాలితో లోక్ అదాలత్లో డిస్పోజల్ పెరగాలి. మన తరఫున కూడా లాస్ట్ లోక్ అదాలత్లో ఎక్కువ కేసెస్లో డిస్పోజల్ చేయడం జరిగిన, స్టిల్ మనకి ఇంప్రూవ్ చేయాల్సిన ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో ఎకనామిక్లీ మనకి రీజన్స్లో ఈ ప్రాంతంలో ఖచ్చితంగా వాళ్ళకి సహాయం ఉండాలితో జస్టిస్ కాస్ట్ కూడా తగ్గించాలి. దీనికోసం లోక్ అదాలత్ కేసెస్ ఇంక్రీజ్ రావాలి, డిస్పోజల్ ఆఫ్ లోక్ అదాలత్ కేసెస్. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాము, మన జిల్లాలో కేసెస్ ఇంక్రీజ్ అయినా కొన్ని హెడ్స్లో తగ్గిన. సో బాడీలీ ఆఫెన్సెస్ తగ్గిపోయినా, అదేవిధంగా ఆఫెన్స్ అగేన్స్ట్ మహిళ తగ్గిపోయినా, దాంట్లో రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాం, డయల్ 100 కానీ ఆర్ 112 కాల్స్ ఏమైనా ఉన్నాయి, దాంట్లో మనకి 41.7% ఇంక్రీజ్ అయినా. సో రిపోర్టింగ్ బై పబ్లిక్ ఆన్ ద ఫోన్ మనకి 41.7% ఇంక్రీజ్ అయినా. సో యాక్సెస్ టు పబ్లిక్ పోలీస్ తరఫున ఇంక్రీజ్ అయింది. సో మనకి ఈ ప్రోగ్రామ్ని చూడొచ్చు, డయల్ 100 కానీ 102, 112 చూడొచ్చు కానీ, గ్రీవాన్స్ డిస్పోజల్స్ చూడొచ్చు కానీ, విజిబుల్ పోలీసింగ్ చూడొచ్చు కానీ, ఏరియా డామినేషన్స్ యాక్టివిటీస్ చూడొచ్చు కానీ, ఆర్ విలేజెస్లో డ్రోన్ సర్వేస్ని చూడొచ్చు. అన్ని ప్రకారంగా మనకి చూస్తే తో యాక్సెస్ టు పోలీస్ పబ్లిక్కి పెరిగిన. సో పోలీస్ ఎక్కడైనా ఈజీ యాక్సెస్ టు పోలీస్ పబ్లిక్కి పెడుతున్నాయి, అప్పుడు క్రైమ్ రేట్ తగ్గిపోతున్నాయి. దీని కారణంతో ఈ జిల్లాలో దిస్ ఇయర్ మనకి మంచి రిజల్ట్స్ వచ్చిన క్రైమ్ రిపోర్టింగ్లో. ఫర్దర్గా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం, వాళ్ళపైన మానిటరింగ్, డిజిటల్ మానిటరింగ్. సో టోటల్ హిస్టరీ షీట్స్ ఈ సంవత్సరంలో మనకి ఇప్పుడు 774 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 689 ఉంటున్నాయి. సో ఈ హిస్టరీ షీట్స్ కూడా మనకి ఈక్వల్ నంబర్లో ఓపెన్ చేస్తున్నాయి. డిస్పోజల్ ఆఫ్ ప్రీవియస్ రౌడీ షీట్స్ని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిన. ఇప్పుడు ఓన్లీ మనకి చట్ట ప్రకారం ఎవరైనా మనిషి చాలా సంవత్సరం నుండి ఆఫెన్సెస్ చేయలేదు, 10 సంవత్సరం నుండి ఏమైనా ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళ షీట్స్ మాత్రమే క్లోజ్ చేయడం జరుగుతున్నాయి. ఫర్దర్గా మనకి ఇప్పుడు చెప్పిన డయల్ 100 కేస్ మనకి రిపోర్టింగ్ 41% ఇంక్రీజ్ అయినా, ఎట్లాగా మనకి గ్రీవాన్స్ రిపోర్టింగ్ కూడా 41% ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ 214 కంప్లైంట్స్ వచ్చిన, దిస్ ఇయర్ 302 కంప్లైంట్స్ వచ్చినాయి. ప్రతి కంప్లైంట్ని కూడా స్టాట్యూటరీ 15 days పీరియడ్లో మనకి డిస్పోజల్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ప్రకారంగా చూస్తే పోలీస్ యాక్సెస్ టు పబ్లిక్ ఎప్పుడైనా జరుగుతున్నాయి, అప్పుడు క్రైమ్ తగ్గిపోతున్నాయి. ఈ మన లాస్ట్ ఇయర్లో అన్ని పర్ఫార్మెన్స్ పారామీటర్స్ని చూస్తే మనకి రిజల్ట్స్ ఫేవరబుల్గా వచ్చినాయి. ఫర్దర్గా మనకి పోలీస్ పబ్లిక్కి యాక్సెస్ పెరగాలి, దీనికోసం మన తరఫున జరుగుతున్న ప్రోగ్రామ్స్ ముఖ్యమైన, ఇది గతంలో ఏజెన్సీ ప్రాంతం లాగా తెలిసిన వాళ్ళ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో జరుగుతున్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన తరఫున. దాంట్లో ప్రేరణ ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా సరల్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగిన, ఎక్స్ సరెండర్ మావోయిస్ట్ కార్డర్ వాళ్ళు కానీ, మిలిషియా మెంబర్స్, అండ్ దీంతో కొద్దిగా ఎక్స్టెండ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కూడా దీనికి ఒక
బెనిఫిషరీగా యాక్సెప్టెన్స్ జరుగుతున్నాయి. ఫర్దర్గా ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రకారంగా చూస్తే ఎప్పుడైనా మనకి ఇది మావోయిస్ట్ యాక్టివిటీ తగ్గిపోయినా అప్పటి నుండి వాయిలెన్స్ కూడా తగ్గిపోయింది. సో ఒక బిహేవియర్ కూడా సోషల్ చేంజ్ వచ్చిన మావోయిస్ట్ యాక్టివిటీస్ ఈ ప్రాంతంలో ఉంటే సమయంలో మావోయిస్ట్ ఈ ప్రాంతంలో తిరిగిన సమయంలో ఈక్వా బాడీలీ ఆఫెన్సెస్ రిపోర్ట్ అయిన మావోయిస్ట్ చేసిన అదర్వైజ్ పబ్లిక్ కూడా చేసిన ఉంటున్నాయి. సో ఆ స్ట్రెస్ సోషల్ స్ట్రెస్ ప్రాంతంలో ఏమైనా ఉంటున్నాయి అది తగ్గిపోయింది. సో మావోయిస్ట్ ఈ ఏరియాలో యాక్టివిటీస్ చేస్తే మిగతా ప్రాంతంలో కూడా మిగతా ఊరు వాళ్ళపైన కూడా వాళ్ళు ఒక సోషల్ స్ట్రెస్ లాగా పెరుగుతున్నాయి. సో వాళ్ళ ఫిలాసఫీ ఏమైనా ఉన్నాయి అది యాంటీ ట్రైబల్. యాంటీ ట్రైబల్ ఎందుకు చెప్తున్నావు ఈ ప్రాంతంలో మీ సమక్షంలో లాస్ట్ 2-3 yearsలో ఇప్పుడు క్లియర్గా రిజల్ట్స్ మీకు తెలుసున్నాయి. బాడీలీ ఆఫెన్స్ వాళ్ళు ఈ ఏరియాని వదిలేసి తర్వాత మిగతా ప్రాంతంలో కూడా రిపోర్ట్ అవ్వలేదు. దీని తర్వాత ఈ ప్రాంతంలో మావోయిస్ట్ ఉంటే సమయంలో ఎక్కువ గాంజాయి నడిచింది. ఇప్పుడు మావోయిస్ట్ వెళ్ళిన తర్వాత పబ్లిక్ కూడా యాక్సెప్టెన్స్ లేదు గాంజాయి విషయంలో. కొంతమంది ఇది ఆలోచిస్తున్నారు ఈ ట్రైబల్ ఏరియాలో కొండ పైన ఏమైనా చేయొచ్చు, అది కాదండి. క్లియర్గా వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ని వెంటనే తీసుకుంటున్నారు. సో ఈ థింకింగ్ మనకి లాస్ట్ 2-3 yearsలో మనకి ఈ సంవత్సరం చూసిన రిజల్ట్స్తో క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ అవుతున్నాయి. సో ఈ ప్రాంతంలో ఉంటే వాళ్ళు ట్రైబల్స్ మనిషి కోసం గాంజా మంచి కాదు, అదేవిధంగా మావోయిస్ట్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ కోసం మంచి కాదు. సో యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఈ మావోయిస్ట్ ఖచ్చితంగా పబ్లిక్కి సాయం దే కెన్ నాట్ డూ. వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళ ఫిలాసఫీ ఫ్లాప్ అయినా వాళ్ళు రీసెంట్ టైమ్స్లో ఏమైనా మూమెంట్ మన జిల్లాలో జరిగినా అది కూడా మనకి ఒక స్ట్రిక్ట్ పోలీస్తో ఇప్పుడు దాకా యాక్టివిటీస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఈ ఏరియాలో మళ్ళీ వాళ్ళు ఈ ఏరియా నుండి వెళ్ళిపోవచ్చు పరిస్థితిలో ఉన్నాయి. మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నా ఇప్పుడు దాకా జిల్లాలో జరిగిన రోడ్ కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ, అదేవిధంగా పోలీస్ విజిబిలిటీ, అదేవిధంగా మిగతా అడ్మినిస్ట్రేషన్ తరపున కూడా వాళ్ళు యాక్సెస్ పెరిగిన తర్వాత పబ్లిక్ డెవలప్మెంట్ అండ్ విజిబుల్ పోలీసింగ్ కోసం ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఫర్దర్గా మనకి నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా ఇంకా పబ్లిక్ కోసం అన్ని పారామీటర్స్లో మన తరపున ఎక్కువగా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఎస్పెషల్లీ ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ని ఎక్కువగా ఫోకస్ చేసి ప్రతి గిరిజన్ ఫ్యామిలీకి ఏమైనా వేలో ఎటువంటి పరిస్థితిలో ఈ జరుగుతున్న క్రైమ్తో వాళ్ళని ముక్తి చేయాలి, వాళ్ళు ఫ్రీ చేయాలి. సో దీనికోసం మనకి ఎక్కువ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పైన ఫోకస్ చేస్తున్నాం అండ్ విజిబుల్ పోలీసింగ్. అదేవిధంగా మన తరపున మనకి వస్తున్న ఈ గ్రీవాన్సెస్